నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఈ మధ్య కాలంలో టీటీడీ విషయానికి సంబంధించి మనం చూసినట్లయితే ఎక్కువగా వివాదాలు వస్తున్నాయి. వన్ బై వన్ మనం చూస్తున్నాం. తాజాగా పరకామణి ఇష్యూ, ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన రోబరీకి సంబంధించి దానికి రాజీ అయింది. బట్ మళ్ళీ ఇప్పుడు దానికి మళ్ళీ విచారణ కోరుతున్నారు. ఈ మొత్తం స్టోరీ ఏం చెప్తారు మీరు? ఎందుకు జరుగుతున్నాయి ఇలాగా? తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది హిందువుల మనోభావాలకు ప్రతినిధి ఉన్నటువంటి వ్యవస్థ, గొప్ప వ్యవస్థ కూడా. అట్లాంటి వ్యవస్థల్లో రెగ్యులర్గా ఏదో ఒక వివాదం చుట్టుముట్టడం. విచిత్రం ఏంటంటే ఆ వివాదంలో ఎప్పుడు కూడా టీటీడీ బదనాం కాలేదు. ప్రచారం వరకు బదనామం అవుతుంది, అల్టిమేట్గా అవన్నీ గాలిలో తేలిపోతూ ఉంటాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తాజా వివాదాన్ని కలిసినప్పుడు నిన్న కొంతమంది హైదరాబాద్లో కూర్చొని పెద్దలు కూడా కొన్ని మాటలు చెప్పారు. జేడి లక్ష్మీనారాయణ గారు, మాజీ ఈఓ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి కీలకమైన వారు కూర్చొని కూడా కొన్ని కామెంట్లు చేశారు. ఏం జరగాలి, ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియాలి. పరకామణి అనేది మీరు ఎప్పుడైనా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చినప్పుడు చూస్తుంటారు. ఉండిలో కానీ కానుకలు వచ్చినవన్నీ లెక్కింపు ప్రాంతం, హై సెక్యూరిటీ జోన్లో సీసీ కెమెరాల వెలుగులో ఉంటాయి. రోజు కనీసం 4 కోట్లు 5 కోట్లు ఉండిలో ఆదాయం వస్తుంటుంది కదా, వాటిని లెక్కించి విడగొట్టి సపరేట్ చేస్తుంటారు. దీంట్లో సాంప్రదాయం ఏంటంటే, ఇప్పుడు కీలకమైన అంశం రవికుమార్ అనే ఒక పరిచారక్. ఆయన చాలా మంది టీటీడీ ఉద్యోగస్తులు ఉంటారు, ఆయన టీటీడీ ఎంప్లాయీ కాదు. పెద్ద చేయరు చిన్న చేయరు వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి. సాంప్రదాయం ప్రకారం వాళ్ళు కూడా సంతకం పెట్టాలి. కొన్ని సంవత్సరాలుగా ఈ రవికుమార్ అనే పరిచారక్, ఎవరికి పరిచారక్? టీటీడీకి కాదు, జిఆర్ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి రెగ్యులర్ గా వస్తుంటారు. అంటే సాంప్రదాయం ప్రకారం సంతకం పెడతారు ఈ పరకామణి లెక్కింపు కార్యక్రమంలో. అయితే ఒకానొక సందర్భంలో ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమెరికన్ డాలర్లు, ఒక 70,000 రూపాయలకు సమానమైనటువంటి అమెరికన్ డాలర్లు తస్కరించాడు. సీసీ కెమెరాల వెలుగులో ఉన్నా కూడా ఆయన గుడి బయటకు వచ్చే క్రమంలో విజిలెన్స్ వాళ్ళు తనిఖీ చేయగా దొరికాయి, పట్టుకున్నారు. ఆ 72,000 రూపాయల సంథింగ్ అమౌంట్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదైంది. ఆ తర్వాత పోలీసులు విచారించారు. ఆనాటున్న ప్రభుత్వ పెద్దలు, ఆనాటున్న అధికారులు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన 70,000 రూపాయల దాకా దొరికాయి, కేసు పెట్టాము, ఆయన సస్పెండ్ చేయడానికి కూడా ఆయన ఉద్యోగస్తుడు కాదు, థెఫ్ట్ కేసు పెట్టి పోలీసులు విచారణ చేయొచ్చు, అంతకుమించి ఏం జరగదు, జరిగేది జరుగుతుంది. బట్ మేము చేసిన పని ఏంటంటే, ఆ రోజు విచారణలో భాగంగా కుటుంబ సభ్యులందరూ కలిసి మేము పాపపు సొమ్ము భగవంతుడి దగ్గర తీసుకున్నాం కాబట్టి గత ఆయన పరిచారకులుగా చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపాదించిన యావదాస్తిని టీటీడీకి ఇచ్చేస్తాను అని చెప్పితే దాని విలువ అక్షరాల 100 కోట్లని. అంత డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు, మేము కేసుని విత్డ్రా చేసుకుంటామని ఆ రోజు విత్డ్రా అయినట్టుగా మనకు ఆ రోజు పెద్దలు చెప్తున్నారు. అంటే యావదాస్తిని, అంటే ఆయన టీటీడీలో తస్కరించాడా లేదా కలిసి అంది కలిపి 100 కోట్లు మాట 72,000 వచ్చి ఉంటుంది కదా, దాన్ని చేశాము, మాకు ఎలాంటి ఉద్దేశం లేదని ఆ రోజు పెద్దలు చెప్తున్నారు. వీళ్ళు చెప్పే కొత్తగా ప్రభుత్వం వచ్చే వాదనలో ప్రతిపక్షాలు చెప్తున్న, ఆ రోజు ప్రతిపక్ష అధికారంలో చెప్తున్న ఏంటంటే, వాడు 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా అంటే ఇంకెంత సంపాదించుంటాడు, ఈ మధ్యలో వీళ్ళు ఏం చేసినారు కాబట్టి ఇది తేల్చాలని వాళ్ళు గొడవ చేశారు. నా పాయింట్ ఏంటంటే, తేల్చేయండి. సిఐడి విచారణకు ప్రభుత్వం టేకప్ చేసింది కాబట్టి, హైకోర్టు ఆదేశించింది కాబట్టి, విచారణలో సిఐడియా లేకపోతే సిబిఐ అత్యున్నత సంస్థ విచారించేయండి. ఆ రోజు నిజంగా తప్పు జరుగుంటే వారిపైన చర్య తీసుకోండి, లేదా వీరు చేస్తున్న ఆరోపణలు తప్పుడు ఆరోపణలు వీరి మీద చర్య తీసుకోండి. ఈ రెండూ కాకుండా టీవీ డిబేట్లు పెట్టుకొని చర్చలోపు చేస్తే టీటీడీ ఇక్కడ వివాదంలోకి వెళ్తుంది. మా బాధ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం దయతో ఈరోజు తిరుపతి నగరం ఉంది. అలాంటి తిరుపతి నగరం ఉంది అంటే టీటీడీ ఉండడం వల్ల. రెండోది, కోట్లాది మంది భక్తులు ఉండిలో ఎందుకు వేస్తారు డబ్బులు? దేవుడి మీద భక్తితో వేస్తారు. కానీ వీళ్ళు ఉండి డబ్బులు కూడా తినేస్తారు. లేకపోతే తులాభారం వేస్తారు కదా, దాంట్లో అంటే మేము భక్తితో వేసే డబ్బులు కూడా వీళ్ళు తీసుకునేస్తారనే చెడ్డ పేరు వస్తే భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతింటాయి? ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. మీరందరూ మన ఊరు పోయినా ఉండిలో ఎందుకు డబ్బులు వేస్తాం? పవిత్ర హృదయంతో వేస్తాం. ఆ డబ్బులు కూడా తినేస్తారా అనే చర్చ వస్తే ఎంత ప్రమాదకర పరిస్థితులు వస్తాయో పెద్దలు ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి నేనేమంటున్నానంటే, విచారణ చేయండి, తాడో పేడో తేల్చండి, తప్పు ఎవరిదింటే వాళ్ళపైన చర్య తీసుకోండి. దానికి ఎక్కువ ప్రయారిటీ ఏంటి? వివాదాల చుట్టూ రాజకీయ ఉపన్యాసాలు, నువ్వు తినేసినావు నేను తినేసినా అని రోజు కొట్లాడుకుంటే మీ ఇద్దరికేం కాదు, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి సత్వర విచారణ చేయండి, సత్వర న్యాయం చేయండి, మంచి చెడ్డలు తేల్చేసేయండి.
ఎవరు తప్పు చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోండి, లేదా తప్పుడు ఆరోపణలపైన యాక్షన్ తీసుకోండి. ఈ రెండు సత్వరం జరగాలని మాత్రం తిరుపతి ప్రజలు, శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు. సరే, ఒక ఇష్యూ నడిచినప్పుడు దానికి సంబంధించి లోక్ అదాలత్లో మాట్లాడుకున్నారు, రాజీకి వచ్చారు, ఇచ్చేశారు, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో జరిగింది ఇదంతా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు దీన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు? అంటే దీంట్లో కూడా రాజకీయాన్ని వెతుకుతున్నారా? రాజకీయ చుట్టూ నడుస్తుంది. ఒక ప్రజా ప్రయోజనాలతో ఒక పిటిషన్ వేశారు. ఏమనంటే, తిరుమల తిరుపతి ఇప్పుడు మీ ఇంట్లో దొంగతనం జరిగింది అనుకోండి, మీ ఇంటి దగ్గర ఒక సెక్యూరిటీ ఉంటాడు, అతను కేసు పెడతాడు. కానీ ఆ దొంగతనం చేసిన వ్యక్తి మీరు రాజీ పడాలంటే ఆ కేసు పెట్టిన మీరు రాజీ పడాలి. ఎందుకంటే ఆస్తి మీది, ఓనర్ మీరు. కాబట్టి ఇల్లు ఆ కేసు పెట్టిన అధికారి రాజీ పడ్డాడు, టీటీడీ రాజీ పడిందా లేదా, దేవుడు సొమ్ము కదా, టీటీడీ బోర్డు అనిందా, లీగల్ గా కూడా సరిగ్గా చేయలేదనేది జేడి లక్ష్మీనారాయణ గారు అంటున్నారు, మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ. తేల్చాలి. కాబట్టి టెక్నికల్ ప్రాసెస్ ఉంటే టెక్నికల్ తప్పు చేసిన చర్య తీసుకోండి. దీని వెనకాల ఆరోపణలు అంటే 100 కోట్లు అతను ఇచ్చాడంటే ఇంకెంత సంపాదించుంటాడు, ఈ మధ్యలో వీళ్ళు ఏమైనా చేసినారా అనే ఆరోపణలు ఉంటే విచారణ తేల్చండి. లేదా ఈ తప్పుడు ఆరోపణలు గత ప్రభుత్వం చేసింది కాబట్టి వాళ్ళు ఎత్తిన ఒక రాయి చేసేస్తే ఓ పని అయిపోతుంది, రాజకీయం చేద్దామనే తప్పుడు ఆరోపణలు చేస్తే వీళ్ళపైన చర్య తీసుకోండి. ఏది కరెక్ట్? టెక్నికల్ తప్పు అయితే అధికారులపైన చర్య తీసుకోండి, ఆ రోజు ఏమైనా తప్పులు చేస్తుంటే వాళ్ళపైన చర్య తీసుకోండి. తప్పుడు ఆరోపణ ఇవి తక్కువ జరుగుతా ఉంది. దీని చుట్టూ రచ్చ మాత్రం ఎక్కువ జరిగిపోతా ఉంది. ఈ రచ్చాపేసి చర్యల వైపు వెళ్ళగలిగి తాడోపేడ తేల్చేస్తే బాగుంటుంది అనేది శ్రీవారి భక్తులు కోరుకుంటారు. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు వెళుతాయని మీకు అనిపిస్తుందా? ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు దాన్ని అంటే రాజీకి వచ్చారంటేనే వాళ్ళలో ఒక రియలైజేషన్ మనం చూసాం, సెటిల్ చేసేసుకున్నారు, అంతా అయిపోయింది. తర్వాత దీన్ని రాజకీయం చేస్తున్నారు అని అంటే వాళ్ళకి నిజంగానే ఆన్సర్ కావాలా, లేకపోతే రాజకీయం చేయాలా? వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటారు? స్వర్ణ గారు, బేసిక్ గా తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ ఏ వివాదం నడిచినా వ్యూస్ న్యూసెన్స్ బాగా జరుగుతూ ఉంటాయి. తిరుపతిలో ఏం జరిగిందని మీరు క్యాప్షన్ పెట్టారనుకోండి, వెంటనే వేలాది మంది చూసేస్తారు. అంటే దీనికోసం అలవాటు పడిన ఒక బ్యాచ్ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పైన విమర్శలు చేయడం ద్వారా పెద్దోళ్ళు అయిపోవచ్చు, లేదా వివాదం చేయడం ద్వారా పెద్దోళ్ళు ఇచ్చిన ఒక ఈ పరాన్న జీవులు ఒక తయారైనారు. బట్ రెండు రాజకీయ పార్టీల మధ్య ఉన్నట్టు వైరం కూడా ఏం జరిగినా ఒకరిని మీద ఒకరిని ఎట్టుకోవడం అనేది కూడా ఒక దీనన్నిటికి కారణం ఏంటి? ఎక్కువ కాలం నాంచడం. ఉదాహరణకు శ్రీవారి లడ్డు వ్యవహారం ఉంది, ఎన్ని రోజులు అయింది? 1 year పైన అయింది. ఇన్ టైంలో విచారణ జరిపేసి తాడోపేడో తేల్చేసి ఆరోపణలు తప్ప లేదా నిర్వహించడం తప్ప తేల్చేస్తున్నారు అనుకోండి, ఎవరు సాహసం చేయరు. ఏ విషయం తేల్చకుండా కేసులు పెడతారు, తర్వాత నడుస్తూ ఉంటుంది సుదీర్ఘకాలం. అందులో ఏమవుతుంది, ఇదేదో బాగుందని రాజకీయాలు ఎదగాలనుకున్న వాళ్ళు లేదా ఇది ఒక అవకాశంగా తీసుకున్న ఎక్కువ అయిపోయినారు. కాబట్టి మేము కోరేది, భక్తులు కోరేది ఏంటంటే, ఒక ఆరోపణ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్ యాక్షన్ తీసుకునేసేయండి. అప్పుడు మంచో చెడ్డ తేలిపోతుంది కదా. తప్పుడు వాళ్ళు శిక్షిస్తాడు, మంచి వాళ్ళు ఉంటారు. అప్పుడు టీటీడీ జోలికి పోవాలంటే భయం వేస్తుంది. కాబట్టి ఫాస్ట్ యాక్షన్ రియాక్షన్స్ ఉండాలి. ఇది జరిగితే ఈ సమస్యలు రాకుండా ఉంటుంది. సరే, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే భక్తులకి దేవుడికి మధ్య మాత్రమే. అక్కడ ఏం జరిగినా ఓకే, భక్తులు తమ కోరికల కోసం దేవుడిని దర్శించుకుంటారు, తమకు తోచింది హుండీలో వేస్తూ ఉంటారు. సో దేవుడు మా ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వింటారు, నెరవేర్చుతాడనే నమ్మకం ఉంటుంది. ఇదంతా భక్తులకి దేవుడికి మధ్య ఉండే సంబంధాలలోకి ఎందుకు రాజకీయాలు వస్తున్నాయి? అది కూడా తరచూ వస్తున్నాయి. ఏదో ఒక ఇష్యూలో టీటీడీ నిలుస్తోంది ఈరోజు. అంటే ప్రతిష్టాత్మకమైన సంస్థ చుట్టూ మాట్లాడితే నేను ఎక్కువ ప్రచారంలోకి వస్తాను. లాజిక్ అదే. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరూ ఎక్కువ మంది ఎందుకు మాట్లాడతారంటే, అందరూ చూస్తారు, ప్రపంచంలో కోట్లాది మంది చూస్తారు కాబట్టి మాకు కావాల్సిన ప్రచారం. ఇది ఒక బ్యాచ్ జరుగుతూ ఉంది. దానితోడు మతం చుట్టూ దేశ రాజకీయాలు, ప్రభుత్వాలే మారిపోయినాయి. కానీ ఇదొక రాజకీయం నడుస్తుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారు. ఎంతకాలం జరుగుతుంది ఇదంటే, డెసిషన్ ఫాస్ట్ గా తీసుకొని యాక్షన్ తీసుకునే రోజు వచ్చేంతవరకు ఇట్లా జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మా నమ్మకం దేశంలో ప్రపంచంలోనూ మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్పదలుచుకుంది, తిరుమల తిరుపతి దేవస్థానం ఏమీ కాలేదు, చాలా సమర్థవంతంగా నడుస్తా ఉంది వ్యవస్థ. అందుకనే మీరు వివాదం జరిగిన మరుసటి రోజు ఇంకా భక్తులు ఎక్కువ వస్తుంటారు. ఈ రాజకీయాలు వాళ్ళు తిప్పలు పడతారు, కానీ మన దేవుడి దగ్గర మన వాదనలు ఎక్కువ అయిపోయినారు. అంటే ఇంకా విసుగు వచ్చేసింది భక్తులకు కూడా. ఇంక వీళ్ళని మార్చలేము, ఈ రాజకీయ నాయకుల్ని, వాళ్ళ పాటికి వాళ్ళు ఆరోపణలు చేసుకొని మన పాటికి మన దేవుడు దమ్మని పెట్టుకుంటాం. అదే వివాదాలు ఎప్పుడు నడిచినప్పుడు ఏ వ్యవస్థను కుప్పకూలిపోతుంది. కానీ టీటీడీ మరింత పోతుందంటే టీటీడీ చాలా సమర్థవంతంగా వ్యవస్థ ఉంది. ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇంకొంచెం బాగా చేస్తే ఇంకొంచెం ప్రతిష్ట పెరుగుతుంది, భక్తులు మనోవాళ్ళు దెబ్బతినకుండా ఉంటే. ఆ రోజు జరగట్లేదు. ఫాస్ట్ ఎంక్వైరీ చర్యలు
జరిగేంత వరకు మాత్రం ఇట్లాంటి అవకాశంగా ఉన్న వాళ్ళు అంతా ఇట్లాంటి తయారవుతుంటారు, మాట్లాడుతూనే ఉంటారు. సార్, నెక్స్ట్ కర్నూలు బస్ యాక్సిడెంట్, పదుల సంఖ్యలో ప్రాణాలు మంటల్లో కాలి బూడిదైపోయి కొన్ని మాంసపు ముద్దలు చూసినట్లయితే అసలు హృదయ విదారకరం అది. అక్కడ కూడా ఒక రాజకీయం నడుస్తూ ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బస్ డ్రైవర్ తప్పిదమని కొంతమంది అన్నారు. తర్వాత కల్తీ మద్యం తాగి ఆ బైకర్ అంటే రాంగ్ రూట్లో వచ్చారు, ఆ బైకర్ రాంగ్ రూట్లో రావడం వల్లే ఈ పెద్ద యాక్సిడెంట్ జరిగింది అన్నారు. మీరేమంటారు, మీకేమనిపిస్తుంది? ఒకటి తాగి వల్ల జరిగిందా, లేదా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమా, లేదా బస్ కండిషన్ బాగలేదా? ఈ మూడిటిపైన సంబంధిత వ్యవస్థలు విచారించాలి, తడవపెడ తేల్చాలి. ఏమి జరిగినా ఎక్కడో ఒక చోట లోపమే ఉంటుంది. ఇప్పుడు బస్సు కండిషన్ బాగలేదనుకోండి స్వర్ణ గారు, ఎవరు తప్పు? మన ఆర్టీఓ వ్యవస్థ తప్పు. అట్లాంటి బండిని ఎందుకు పంపిస్తారు? రెండు, ప్రైవేటు బస్సుల్లోనే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అది మనం కీలకంగా చూడాలి. మీకు గతంలో విజయవాడలో జేసీ ట్రావెల్స్ రిలేటెడ్ ఇట్లాంటివి జరిగినాయి కదా. ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు జరుగుతున్నాయి, ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు జరుగుతున్నాయంటే, మీకు ఏపీఎస్ఆర్టీసీ ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ బస్ తీసుకున్నప్పుడు ఎక్కడో ఒకసారి బస్సుల్లో చెక్కింగ్ ఉంటుంది. అంటే బ్రీత్ అనలైజర్ పెట్టుకుని నిజంగా తాగాడా లేదా ఇవి ఉంటాయి కదా, ఇవి ఉంటాయి. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉన్న దాంట్లో జరగదు. ఇప్పుడు ప్రభుత్వం మినిమం ఏం చేయాలి స్వర్ణ గారు? ఇట్లాంటి హడావుడి ఇట్లాంటి జరిగినప్పుడు అన్యం పుణ్యవేరిన వాళ్ళు, గమ్యాలు చేరిన వాళ్ళు చేరకుండా జీవితాలు ముగిసిపోయే ఒక దారుణమైన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు మన హడావుడి జరుగుతుంది. వ్యవస్థాగతంగా ఎందుకు ఉదాహరణకు అతను తప్పు తాగి వచ్చాడు అనుకుందాం, లేదా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు, తప్పు తాగని అనే మాట మనం అంటున్నాం కాబట్టి వచ్చామనుకోండి, మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేలో టోల్ గేట్స్ ఉన్నాయి. డబ్బులు విపరీతంగా వసూలు చేస్తారుగా ప్రజల దగ్గర నుంచి. అక్కడ ఒక బ్రీత్ అనలైజర్ పెట్టి చెక్ చేయొచ్చుగా. వాడు ఆపుతాడు, అది చెక్ చేసి పంపిస్తుంది కదా. ఈ మధ్యలో 1 నిమిషం ఉంటుంది కదా, ఆ నిమిషంలో పోయి బ్రీత్ అనలైజర్ పెట్టేస్తే తేలిపోతుంది కదా. మినిమం ఈ చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోలేదా అంటే సగం సమస్య పరిష్కారం అవుతుంది. రెండోది, ఆర్టీఓ వ్యవస్థ ఏమవుతోంది, ప్రభుత్వ వ్యవస్థ ఏమవుతోంది? బస్ అనేది ఒక నిర్దిష్ట కాలం దాటిపోయిన తర్వాత అది డ్యామేజ్కి వెళ్తుంది, దానివల్ల కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ఆ వ్యవస్థ ఏమైంది? ఈ రెండు చేయకపోవడం వల్లే కదా ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. 90% నిర్లక్ష్యం అనేది 10% ఉంటుంది, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం. 90% బస్ కండిషన్ బాగలేకపోవడం, లేదా తాగడం, తప్పు తాగడం, ఇట్లాంటివి ఉంటాయి. ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి వ్యవస్థాగత ఏర్పాటు మనకు ఉన్నాం. దానిపైన ఎందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు? దాని దుష్ఫలితం ఏమవుతుంది? అమాయకులు చనిపోతున్నారు. ఇప్పుడు ఆ బస్సు ఎవరిది, ఆ బస్సు డ్రైవర్ ఎవరిది, తాగుతుంటే కల్తీ మద్యం తాగినాడా లేదా, ఈ రచ్చ ముందుకు వస్తాం. దీనివల్ల ఏమవుతుంది? రెండు పార్టీల మధ్య, లేకపోతే విమర్శించే వాళ్ళ మధ్య మంచి చెడ్లు హాటుగా జరగచ్చు. సమస్యకు పరిష్కారం ఎక్కడ? కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కొన్ని రోజులు చర్చ జరుగుతా ఉంది, ఆ తర్వాత మర్చిపోతున్నాం. ఫలితంగా 19 మంది చనిపోవడం అనేది ఎంత విషాదం. వాళ్ళకి ఏమి సంబంధం? ఆ మొత్తం ఘటనతో వాళ్ళకి ఏ సంబంధం లేదు. బస్సులో ప్రయాణించారు, గమ్యం చేయాలనుకున్నారు, గమ్యం చేయాలనుకునే జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఘటన జరిగినప్పుడల్లా ఆ రియాక్షన్స్ కానీ జస్ట్ మనం మార్చుకునే అవకాశాలు ప్రభుత్వాలు చేయకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఈ ఘటన నుంచి నేర్చుకోవాలి. కనీసం బ్రీత్ అలాంటి అన్ని చోట్ల పెట్టండి. ఇవన్నీ తెల్లవారుజామున జరుగుతూ ఉంటాయి, డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారు అని అంటారు. అండ్ ఇక్కడ మనం హైదరాబాద్లో ఒక బస్సు స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ ఎల్బీ నగర్ ఈ అవుట్స్కట్స్కి వెళ్ళేసరికి మినిమం ఈ ట్రాఫిక్లో 1 నుంచి 2 గంటలు పడుతుంది. అక్కడి నుంచి మన గమ్యస్థానానికి, అది బెంగళూరా లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి ఓవర్ నైట్లో వెళ్ళిపోవాలి. కాబట్టి అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత అర్ధరాత్రి టైంలో ఇంకా వాళ్ళ స్పీడ్ని అందుకోలేనంతగా ఉంటుంది. లేకపోతే అంత ఫాస్ట్గా ఎట్లాగా ఉదయానికే తెల్లవారుజాముకి వెళ్ళిపోతాము. సో ఈ హై స్పీడ్ కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, నిద్రమత్తు కావచ్చు, ఈ డ్రైవర్లకు ఉండే టైమింగ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని 1 by 1 మాట్లాడుతూ ఉంటాం. మీరు చెప్పిన అంశం చాలా ఇంపార్టెంట్. దానికి పరిష్కారం ఒకటే. ఏంటి మీరు చెప్తుంది? ఏంటంటే సింగిల్ డ్రైవరు వస్తాడు, ఫాస్ట్గా గమ్యం అంటే మేము ఎంత త్వరగా, ఉదాహరణకు హైదరాబాద్లో ఎక్కి తిరుపతి రావడానికి ఒక 12 గంటలు పట్టింది అనుకోండి, నేను మా బండి 10 గంటలకు పోతుందంటే ఎక్కువ మంది కూడా దాన్ని ప్రిఫర్ చేస్తుంటారు. ఈ క్రమంలో తప్పు ఎక్కడ జరుగుతుందంటే మీకు ఆర్టీసీలో జరగట్లేదు, ప్రైవేట్లో జరుగుతుంది. కారణం ఏంటంటే ఆర్టీసీలో స్పీడ్ లిమిట్స్ ఉంటాయి, వాళ్ళు లాక్ చేసేస్తారు. హైవేలో పోయే బండ్లకు ఒక స్పీడ్ లిమిట్, మీరు టౌన్ సర్వీసులో మీరు స్పీడ్ పోవాలన్నా పోలేడు అంటే లాక్ చేసేస్తారు. ఇది అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. రెండో పాయింట్ కీలకమైంది,
ఏపీఎస్ఆర్టీసీ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వాళ్ళు ఇద్దరు డ్రైవర్లు పెడతారు, ఒక డ్రైవర్ తర్వాత ఒకరు. ఈ ప్రైవేట్ వాళ్ళు లాభాపేక్ష ఎక్కువైపోవడం వల్ల ఒకటికి 20,000 జీతం ఇచ్చాడు అనుకో, 40,000 అవుతుంది కదా. అట్లా కాకుండా 15, 20, 25,000 ఒకటికి ఇచ్చి 8,000 అంటాడు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎర్లీ మార్నింగ్ ఒక అలసిపోయిన క్రమంలో ఒక కునుకు జాలి కదా. నేషనల్ హైవేస్ లో చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి బస్సులు, ఒక కునుకుతో మొత్తం జీవితాలు క్లోజ్ అయిపోతాయి. అందుకని ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థ అజమాయిషులు ఉంటే మీరు అన్నట్టు ఇద్దరు డ్రైవర్లు ఉంటే సమస్య రాదు కదా, ఎంత ఫాస్ట్ పోయినా ఇబ్బంది ఉండదు కదా, అలసట రాదు కదా. కాబట్టి ఇద్దరు డ్రైవర్లు ఉండాలన్నా బ్రీత్ అనాలిసిస్ లాంటి ఇవన్నీ ఒక వ్యవస్థాగత ఏర్పాటు ఉండాలి. ఆ సెటప్ అనేది ప్రభుత్వం చేయకపోవడం. పైపించి మనకు ఒక అదృష్టం ఏంటంటే స్వర్ణ గారు, మనకు నేషనల్ హైవేస్ లో టోల్ గేట్స్ వచ్చేసినాయి. నీకు కనీసం ఈ ఒక అరగంట టోల్ గేట్ వస్తుంది, 100 రూపాయలు ముక్కి పిండి వసూలు చేస్తున్నారు కదా. అక్కడ ఒక ఏర్పాట్లు చేయండి, ఆ సెటప్ చేయండి, చెక్ చేయండి. అవసరమైతే టోల్ గేట్స్ దగ్గర ఎంతమంది డ్రైవర్లు ఉండారు. ఇప్పుడు మనకు ప్రైవేట్ బస్సు తిరుపతిలో ఎక్కుతాడండి, హైదరాబాద్ వచ్చినప్పుడు నీకు ఆఫీసర్గా నీకు తెలియదు, కానీ టోల్ గేట్స్ లో ఇద్దరు డ్రైవర్లు ఎక్కడ చూపించాలని అడిగారు అనుకోండి, అయిపోయింది కదా. కానీ చాలా సింపుల్ గా పరిష్కారం అయ్యే సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోవడం, ప్రైవేట్ వాళ్ళు చేత వాళ్ళు లాభాపేక్షతో ఏమైనా చేయడం. డొక్కు బస్సులు అంటే కొత్త బస్సు అంటే కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి, పాత బస్సునే కొట్టేస్తారు, మంది ఏమైనా జరిగినట్టు జరుగుతుందని. ఇద్దరు చేయాల్సిన పని ఒక డ్రైవర్తో చేయిస్తారు. ఇంకా వాడు ఇద్దరు చేయాల్సిన పని ఒక డ్రైవర్ చేయడానికి కొడుకు తాగుడు కూడా అలవాటు అవుతుంది, అలిసిపోతాడు. అలిసిపోయినప్పుడు చేసే పని ఏంటి, మత్తు తాగడం, తాగేసి తోలడం. ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వ్యవస్థ ఉంది. అవి చేయాల్సితే ఈ సమస్య రాకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్స్. ఓకే, ఈ రాష్ట్రాలకి సంబంధించి వీళ్ళు దాటి వెళుతున్నప్పుడు అది ఎక్కడ మనకు సంబంధించిన రాష్ట్రం కాదు, ఇంకెక్కడో ఉంటుంది. ఆ స్టేట్లో దాని రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది ఆ బస్సుకు సంబంధించి. దాని ఓనర్స్ ఇంకెక్కడో ఉంటారు. యాక్సిడెంట్స్ జరిగే మన దగ్గర, ప్రాణాలు గాల్లో కలిసిపోయి మన వాళ్ళవి. సో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రిజిస్ట్రేషన్ ఏం చేస్తుంటారు, బండి కండిషన్స్ ని క్షుణ్ణంగా పరిశీలించి రెవెన్యూ ఆర్టీఓ వ్యవస్థ, ఆర్టీఓ వ్యవస్థ ఏం చేస్తుంది, చెకప్ చేసి ఆ బండి కండిషన్ బాగాలేకపోతే సర్టిఫికేట్ ఇవ్వరు. రెన్యువల్ చేయాలి కదా, ప్రతి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్ చేస్తారు కదా. రెండు ఉంటాయి దాంట్లో. ఎక్కువ కనీసం ఆ బస్సు లేదా ఆ వెహికల్ 15 సంవత్సరాలు పూర్తయినా, లేదా ఒక 50,000, 5 లక్షలు కిలోమీటర్లు తిరుగున్నా దాని పని అయిపోయినట్టుగా ఒక లెక్క ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చూస్తారు, ఆడ అధికారులు మేనేజ్ చేసేదో చేసి సర్టిఫికేట్ తీసుకుంటారు అనుకుందాం. ఇప్పుడు దీన్ని చూడాల్సిన అధికారులు తప్పు జరుగుతుంది. ఒకవేళ తప్పు జరిగిన చెకప్ చేసే వ్యవస్థ నేను ముందు చెప్పాను. మనకు రోడ్లలో మనకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. ప్రతి టోల్ ప్లాజా కాకపోయినా ఒక కనీసం ఒక 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు జిల్లా హెడ్ క్వార్టర్ ఒక టోల్ గేట్ కానీ ఒక ఆర్టీఓ సిబ్బంది ఎవరో కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉన్నా అనుకోండి, ఎవరు నీకు ఒకసారి సర్టిఫికేట్ చూడొచ్చు. ఒక బ్రీత్ అనాలిసిస్ పెట్టామా, ఇద్దరు ఉన్నారా లేదా చూసినామా. రెండవది రెన్యువల్ చేస్తారు కదా, వాడు కర్ణాటక వాడు చేసినాడా, హర్యానా వాడు చేసిన నీకు అనవసరం. బస్ ఎన్ని కిలోమీటర్ తిరిగిందో దాంట్లో కనపడుతుంది కదా. ఈ చిన్న పని ఆ టోల్ ప్లాజా అక్కడ చేసేవచ్చు, ఎక్కడో ఒక చోట ఒక నిర్దిష్ట ప్రాంతంలో. కాబట్టి ఇట్లాంటి చర్యలు కూడా తీసుకునేదానికి ప్రభుత్వం ఇవన్నీ చేసుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం, భయం లేకపోవడంతో ఇట్లాంటి అపవాదాలు జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ సార్, కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. మనం చూస్తున్నాం 2వ దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఒక 12 రాష్ట్రాలలో అలానే కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా నిర్వహిస్తామని చెప్పారు. అంటే బీహార్లో ఈ పద్ధతికి సంబంధించి చాలా ఇష్యూ అయ్యింది, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, విచారణ అన్నారు. బట్ ఈ 12 రాష్ట్రాలలోనూ ఇదే విధానాన్ని అవలంబించేలాగా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఏమంటారు మీరు? కేంద్ర ఎన్నికల సంఘం తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనే చర్చ కన్నా వారు నిర్వహిస్తున్న తీరులో ప్రజలకు నమ్మకం కలగాలి వ్యవస్థ పైన. ఎలక్షన్ కమిషన్ అంటే న్యూట్రల్ ఏజెన్సీ. కాబట్టి ఎన్నికల్లో ఓటు అన్నది పౌరుడు యొక్క ప్రాథమిక హక్కు. ఈ దేశ భవిష్యత్తుని, ఆయా రాష్ట్రాల భవిష్యత్తుని నిర్ణయించేది. 5 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వాన్ని నేను ఎన్నుకుంటున్నానంటే నా భవిష్యత్తుని 5 ఏళ్ళు ప్రభుత్వం చేతిలో పెట్టేస్తున్నాం. నా యావదాస్తిని, నా వ్యవస్థను ప్రభుత్వాలు పెడుతున్నారు. అట్లాంటి కీలకమైన ఓటుని చాలా పారదర్శకంగా ఉండాలి. ఒకటి, అనర్హుడికి ఓటు రాకూడదు. మరీ ముఖ్యంగా అర్హుడికి ఓటు లేకుండా ఉండకూడదు. ఇప్పుడు ఎక్కువ జరుగుతుందంటే అనర్హుడికి ఓటు వచ్చేదానికన్నా అర్హుడికి ఓటు లేకుండా చేసేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రెండోది, ఒక్కొక్క ఇంట్లో 60 మంది 70 మంది చేరుతున్నారు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బీహార్లో చాలా మంది ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఒక విమర్శలు వచ్చినాయి. అంటే ప్రధానంగా స్వర్ణ గారు, అదనంగా ఒక దొంగ ఓటు ఉన్న దానికన్నా నిజమైన అర్హుడికి ఓటు లేకపోవడం చాలా ప్రమాదం. ఇప్పుడు ఉదాహరణకు ఒక దొంగ ఓటుతో ఆడు వెళ్ళారనుకోండి, ఆధార్ కార్డు లేదా ఎలక్షన్ కార్డు చూపించి అవునో కాదో తేల్చేదానికి ఒక ఎలక్షన్ ఏజెంట్లు ఉంటారు. కానీ అర్హుడికి ఓటు లేకపోతే వాడు ఎవడికి చెప్పుకోవాలి? ఇది చాలా ప్రమాదం కదా. కాబట్టి అర్హుడికి ఓటు తొలగించే ప్రక్రియ ఎందుకు తొలగిస్తున్నారు? స్వర్ణ గారు నాకు ఓటే నాకు తెలుసు కాబట్టి నేను తొలగించేస్తాను, నేను ఎవరికి చెప్పుకోవాలి? మీరు
కాబట్టి ఇట్లాంటి అర్హుడికి తొలగించే ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రమాదకరం. దాన్ని కేంద్ర ప్రభుత్వం బీహార్ ఎన్నికల్లో కొన్ని జరిగిన ఆరోపణలు మళ్ళీ ఆలోచన చేసింది. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది ఒక ఓటర్ని తొలగించేటప్పుడు 10 సార్లు విచారణ చేయాలి. చేర్చుకునేటప్పుడు కన్నా తొలగించేటప్పుడు, ఎందుకంటే ఓటు హక్కు, ప్రాథమిక హక్కు అతనిది. దాన్ని తొలగిస్తే పద్ధతిగా చేయండి అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. ఆ పద్ధతులు పాటించలేదండి. ఆ పద్ధతులు పాటించిన అధికారులపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా రివ్యూస్ని యాక్సెప్ట్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, రేపు ఆడా జరుగుతుంది, రేపు ఇంకోటి అని అనుమానాలు ఎక్కువ వచ్చేస్తాయి. పారదర్శకంగా చేయాల్సిన వ్యవస్థ చేయకపోతే అనుమానాలు ఎక్కువ అవుతాయి. అనుమానాలతో ఏమవుతుంది, ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. కాబట్టి పోటీ చేసే వాళ్ళకి, ఓట్లు వేసే వాళ్ళకి వ్యవస్థ, ఎన్నికల సిస్టమ్ మీద అపనమ్మకం వచ్చేస్తే ఇంక వ్యవస్థ మీద ఏమో నమ్మకం ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు బాగలేదు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈ సార్కి సంబంధించి, అంటే ఎవరైతే ఓటు వేయడానికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ తమ ఓటు హక్కు వినియోగించుకునే రైట్ ఉంది, అది అమలు కావాలి. కానీ ఇక్కడ దొంగ ఓట్లకు చెక్ పెట్టడానికి బదులు రాజకీయ పార్టీలు చొరవ ఎక్కువైపోతుంది. దానికి సంబంధించి కాస్త మతలబులు జరుగుతున్నాయి. ఈ సార్ అనే విధానం ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా సక్రమంగా అవలంబించగలుగుతున్నారా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. కానీ నిజంగానే అలా పారదర్శకంగా అమలవుతుందని అనుకుంటున్నారా మీరు? జరుగుతుందా? చూడండి, బేసిక్గా పారదర్శకంగా అమలయ్యేదానికన్నా పారదర్శకంగా అమలవుతున్న నమ్మకం మీకు నాకు కలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యం. మనం పారదర్శకం ఉండడం వరకే కాదు, నాకున్న ప్రతి అనుమానాన్ని, మీకున్న ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయాలి. పారదర్శక అంటే అది అర్థం, ప్రజలకు వచ్చిన ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయాలి. సరే, ఇప్పుడు సార్ విధానం ఏదైతే ఉండిందో అది ఎంతవరకు అమలవుతుంది, దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఏంటి అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ప్రధానంగా విశ్వాసాన్ని కల్పించడం ఎలక్షన్ కమిషన్ విఫలమవుతోంది. మీకు ఈవీఎంల ట్యాంపరింగ్ ఇష్యూ వచ్చింది. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందా లేదా రెండో ప్రశ్న. కానీ వచ్చిన ఆరోపణలు నివృత్తి చేసిన పద్ధతి అదేనా? ఈవీ ఫ్యాట్ 40 రోజులు ఉండాలనుకుంటే 20 రోజులు కాల్ చేయడం ఏంటి, ఎరైజ్ చేయడం ఏంటి, బ్యాటరీలో ఎక్కువ ఛార్జింగ్ ఉంది అంటే క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ అనేది నా ప్రశ్నకి సమాధానమే కాకుండా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉందన్న నమ్మకం మీకు నాకు కలగాలి, ప్రజలకు కల. ఆ కలపడంలో విఫలమైపోతుంది ఎలక్షన్ కమిషన్. దానివల్ల ఏమవుతుంది, అధికారంలో ఉంటే వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు అనే. ఇప్పుడు ఎవరు ఈ ఎలక్షన్ ఓటర్లు నమోదు చేసేది? ఉద్యోగస్తులు. ఆ ఉద్యోగస్తులు ఎవరి పరిధిలో ఉంటారు? గవర్నమెంట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఉంటారు. కాబట్టి ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా ఉండాలి. తప్పులు జరిగితే ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిపోతుంది అనుకుంటే భయం ఉంటుంది వీళ్ళకి. మీకు గుర్తుంటే టీఎన్ శేషన్ ఒక్కడు దేశంలో గడగలాడించాడు పార్టీలన్నింటినీ. అంటే షార్ప్గా డెసిషన్ వస్తుంది అనుకుంటే భయపడిపోతారు అందరూ. కాబట్టి వ్యవస్థ మంచిదే, దాన్ని లీడ్ చేస్తున్న లీడర్షిప్ మంచి కాకపోవడం వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. ఆ విశ్వాసాన్ని కలిగించడం మాత్రం ఎలక్షన్ కమిషన్ ప్రశ్నలు ఎదుర్కొంటా ఉంది. ఓకే. అండ్ సార్, మనం మాట్లాడుకున్నాం గ్రేటర్ తిరుపతి ఆమోదానికి సంబంధించి. ఓకే, ఏం జరగబోతుందని. ఇప్పటికైతే ఆమోదం వచ్చేసింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆ క్రెడిట్ మాదంటే మాది అంటూ రెండు పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే క్రెడిట్స్ తీసుకుంటున్నాయి. మీరేమంటారు, ఎవరికి ఇవ్వాలి క్రెడిట్స్? ఒక శుభసూచకం, తిరుపతి నగరపాలక సంస్థ దాదాపు మెజారిటీ సభ్యులు ఆమోదించారు. మహానగర ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించింది. క్రెడిట్ ఎవరికి? ఈ ఆలోచన రావడానికి క్రెడిట్, ఆమోదించడం రెండో క్రెడిట్. ఫస్ట్ క్రెడిట్ ఇద్దరికి, ఒకటి రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే 2009లోనే రాజశేఖర రెడ్డి గారు దీన్ని బీజం వేశాడు, తిరుపతి మహానగర ఆలోచన. దానికన్నా ముందు గ్రేటర్ హైదరాబాద్ ఆయనే చేశాడు, గ్రేటర్ విశాఖ ఆయనే చేశాడు, తిరుపతి, వరంగల్, గుంటూరు, విజయవాడ కలపాలని అంటే గ్రేటర్ అనే కాన్సెప్ట్ కు బీజం వేసింది వైఎస్ఆర్. సో ప్రాథమిక క్రెడిట్ ఆయనకి. కానీ ఆయన చేసిన, ఆయన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు భేషజాలు పోకుండా తిరుపతి అదే ప్రతిపాదన మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వం ఆదేశించడం అనేది ఖచ్చితంగా క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరిని అభినందించాలి. ఇద్దరు భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఈ విషయంలో. కాబట్టి ఒకటి, ఇప్పుడు క్రెడిట్ ఎవరిది? ఖచ్చితంగా డాక్టర్ శిరీష గారి నాయకత్వంలో ఉన్నటువంటి తిరుపతి నగరపాలక సంస్థ ఆమోదించడంలో నగరపాలక సంస్థ మేయర్గా ఒక మంచి పాత్ర పోషించారు. దాని ప్రాధాన్యతను చక్కగా వివరించారు. రెండు, అక్కడ ఉన్నటువంటి అందరూ కార్పొరేటర్లు తమదిగా భావించి గట్టిగా ప్రయత్నం చేశారు. నెంబర్ 1, డాక్టర్ శిరీష్ గారు, మేయర్ గారు ఎందుకు కావాలి నగరపాలక సంబంధంగా సావధానంగా చేసినటువంటి ప్రసంగం, ప్రతిపాదన అనేది ఆమోదానికి మూలం. ఫర్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. రెండోది, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అభినందించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధినేత చంద్రబాబు గారు ప్రతిపాదన పెడితే వాళ్ళు పెడితే మేము ఎందుకు చేయాలనకుండా
తిరుపతి భవిష్యత్తు దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ అయిన డాక్టర్ శిరీష గారు, కార్పొరేటర్లు అయిన వైసీపీ కార్పొరేటర్లు ఉందాక దాన్ని స్వీకరించి ఆమోదించారు. ఇది చాలా అభినందించదు. అందులో భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఆమోదించడం వల్ల తొందరగా అయిపోతుందని నమ్ముతున్నాం. అట్ ద సేమ్ టైం ఒక చిన్న అనుమానం, తిరుపతి రూరల్, చంద్రగిరిలో అనుమానాలు ఉన్నాయి. మా భవిష్యత్తు ఏంటి, పన్నులు బేరతని, దీన్ని కూడా కంట్రోల్ చేసి వాళ్ళకి ఆమోదించారు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు తొందరపడకూడదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు పెట్టిన ప్రతిపాదనే వైసీపీ మేయరు, కార్పొరేట్లు ఆమోదించిన తర్వాత మీరు సంతోషించాలి. అట్లా కాకుండా మా క్రెడిట్, మా గొప్పతనం అని మీరు పోయి ఫస్ట్ ఒక రకంగా దీన్ని వాయిదా వేయించాలనుకున్నది మీరే. వాయిదా వేయించుకున్న అనుకున్న వాళ్ళు మీరు బాధపడాలి. కాబట్టి క్రెడిట్ చంద్రబాబు గారికి వస్తుంది, రాజశేఖర రెడ్డి గారికి వస్తుంది, డాక్టర్ శిరీష గారి నాయకత్వంలో ఉన్నటువంటి మేయర్, కార్పొరేటర్లకు వస్తుంది, అన్నిటికన్నా మించి తిరుపతి ప్రజలకు వస్తుంది. కాబట్టి క్రెడిట్ కోసం ఆలోచించకుండా మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి ఆ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తే తిరుపతి ప్రజలందరూ సంతోషిస్తారు. ఇంతకీ ఎప్పుడు అవుతుంది సార్? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? మోస్ట్లీ ఇంకా అంటే ఒకటి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఒకటి తిరుపతి నగరపాలక సంస్థ ఆమోదించేసింది. తిరుపతి రూరల్ కలవాల్సిన మండలం, చంద్రగిరి మండలం, రేణిగుంట మండలం కలవాల్సిన గ్రామాలు ఉన్నాయి కదా, వాళ్ళ ఆమోదం కూడా చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఆమోదం చేసుకున్న తర్వాత ప్రభుత్వం సరిహద్దుల నుంచి మహానగరంగా ఆమోదిస్తారు. నేను అనుకుంటున్నది అమలు అవుతుందని నమ్ముతున్నా. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు బీజం వేశారు, ఆయనకు భిన్నమైన రాజకీయ అభిప్రాయాలను చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేశాడు. ఈ రెండు చంద్రబాబు గారి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా దానికి భిన్నంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, మేయర్ డాక్టర్ శిరీష గారు దీన్ని ఆమోదించారు. అంటే భిన్నమైన రాజకీయ నాయకులు తొందరగా అవుతుందని ఆశిస్తున్నాం. కాబట్టి గ్రామాల ప్రజల యొక్క ఆందోళన, పన్నులు పెరుగుతాయని, ఏమవుతుందని భయం ఉంది కదా, ఆ భయాన్ని కూడా పోగొట్టేస్తే చాలా తొందరగా వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇది జరిగింది అనుకోండి, క్రెడిట్ మీకే వస్తుంది. కాబట్టి క్రెడిట్ కోసం పోవద్దండి. క్రెడిట్ ఎట్లా మీకే వస్తుంది, ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకే వస్తుంది. కాబట్టి క్రెడిట్ కన్నా సత్వరం దీని ఆమోదానికి ముందుకు రావడానికి అడ్డంకులు తొలగించే ప్రయత్నం కానీ తెలుగుదేశం చేస్తే ఖచ్చితంగా మీకు రావాల్సిన గౌరవం వస్తుంది, ఖచ్చితంగా చరిత్రలో నిలుస్తారు. కాబట్టి గ్రేటర్ తిరుపతి సాకారం అవుతుంది తొందరగాని నేనైతే నమ్ముతున్నాను. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.